హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు అంటే రోజు బిగ్ బాస్ గురించి అనే అప్డేట్స్, ఇంకా వేరే ఏం న్యూస్ లేవా అని అన్నందుకు ఇంకో న్యూస్ అయితే చెప్దాం అనుకుంటాను. ప్లస్ జరుగుతుంది ఇష్యూ అంటే గత 4 రోజుల నుంచి మన కొరియోగ్రాఫర్ డ్యాన్స్ మాస్టర్ జానీ, ఈయన అంటే ఇక మాస్టర్ అయిన బిరుదు పోయింది అనుకోవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ అతని గురించిన ఇష్యూ ఒకటి జరుగుతుంది. అతను పరారయ్యాడు, ప్లస్ అట్లాగే తప్పించుకొని తిరుగుతున్నాడు. కాబట్టి అతను ఎట్టకేలకు ఈరోజు ఎక్కడ దొరికాడు మొత్తానికి అయితే అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత అతను ఎక్కడ అరెస్ట్ అయ్యాడు, ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్, యూట్యూబర్లకు మనం చెప్పిన థంబ్నెయిల్ ప్రకారం యూట్యూబర్లకు ఎందుకు శిక్షలు పడే అవకాశం ఉందో ఈ కేసులో ఈ వీడియో చేస్తే అనే దాని గురించి వీడియో మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఏదైనా ఒక ఇష్యూ జరుగుతుందంటే అవతల వ్యక్తులు ఏం జరిగినా ఏదన్నా చెప్తున్నాము లేకపోతే ఇంకోటి జరుగుతున్నప్పుడు మీడియా పరంగా నలుగురికి తెలియాలి. కాబట్టి ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఒక న్యూస్ ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలి అనే క్యూరియాసిటీతో కానీ, లేకపోతే అదొక బాధ్యతగా ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా న్యూస్ను స్ప్రెడ్ చేస్తాడు. ఎందుకంటే అది బాధ్యత ఒక జర్నలిస్ట్గా కానీ ఒక యూట్యూబర్గా కానీ. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జానీ మాస్టర్ గురించి మాట్లాడుకుందాం. జానీ మాస్టర్ వచ్చేసి బెంగళూరు దగ్గర ఒక 3 టీంలు అయితే మన వాళ్ళు పోలీసులు 3 టీంలుగా డివైడ్ అయిపోయి తను తప్పించుకున్న సిమ్ములు మార్చడం ఇంకోటి జరుగుతున్నా కూడా సినిమా పక్కిలోనే అతన్ని బెంగళూరు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయితే చేశారు. నాకు తెలిసి ఇంకా ఈ వీడియో బహుశా మనం 6 గంటలకు పెడతాం కాబట్టి ఈ పాటికి పోలీస్ స్టేషన్ కూడా వచ్చేసి ఉంటాడు, కూడా పట్టుకున్నారు. ప్లస్ ఏది ఏమైతేనేమి ఇతని మీద ఉన్నటువంటి కేసు గురించి మాట్లాడుకుందాం. ఇతని మీద ఉన్న కేసు, తన దగ్గర పనిచేసేటువంటి ఒక అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తుంది. ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ ఒక 2016 అంటే ఒక 8 సంవత్సరాల కిందటి నుంచి అతని దగ్గర పనిచేస్తుంది. కానీ పనిచేస్తున్న అతను 16 సంవత్సరాల, ఆమె వయసు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చింది. అక్కడ ఆమె పెట్టినటువంటి కేసు అంటే 16 సంవత్సరాలు అంటే ఏంది, మైనర్ అమ్మాయిని సెక్సువల్గా అరెస్ట్ చేశారు అనే అబ్యూజ్ కింద చైల్డ్ ఫోక్సో చట్టం కింద, చిన్నపిల్లల చట్టం కింద ఫోక్సో అతని మీద అమలు అయ్యింది. కాబట్టి అతని మీద ఇప్పుడు ఉమెన్స్ వాళ్ళు ఇచ్చిన లెటర్స్ ప్రకారం కానీ 40 పేజీల లెటర్ ఎఫ్ఐఆర్ లాగా తయారు చేసి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అతని మీద అంత పెద్ద కేసు ఉన్నప్పుడు, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ ఫోక్సో చట్టం ఏదైతే అవతల వ్యక్తి ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పేరు కానీ బయట పెట్టకూడదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇటువంటివేవి ఆ అమ్మాయికి సంబంధించి, ఎందుకంటే ఆ అమ్మాయి చిన్న వయసు, ఫ్యూచర్లో ఆ అమ్మాయికి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి ఫోటోలు కానీ పేరు కానీ ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి చెప్పకూడదు. కాకపోతే పేరు మార్చి కానీ ఫోటోలు వేస్తే బ్లర్ చేసి వేయాలి. కానీ చాలామంది నేను చెప్పిన ఆ తమిళనాడులో చెప్పిన యూట్యూబర్లకు హెచ్చరిక ఏంటంటే ఇదే, చాలామంది యూట్యూబర్లు చాలా తెలియకో మొత్తానికైతే ఫోటోలు పేర్లతో సహా చెప్తా ఉన్నారు. తర్వాత కేసులు అవుతాయి, తర్వాత మీరు చెప్పుకుంటారు. పెళ్ళిళ్ళు బాగానే ఉంటారు, పెళ్ళికి వచ్చిన వాళ్ళు లంగాలు అమ్ముతారు కదా. మళ్ళీ చెప్తారు, పెళ్ళిళ్ళు బాగానే ఉంటారు, పెళ్ళికి వచ్చిన వాళ్ళు లంగాలు అవుతారు. కాబట్టి మీరు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు కదా అని చెప్పి మనం మధ్యలో పోకుండా మీరు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ ఫోటోలు వేయకుండా, అంటే అబ్బాయి అంటే మేజరు, ఇతను ఏజ్డ్, రేపో మాపో ఇంకొక 5 ఏళ్ళు పోతే పెన్షన్ వస్తుంది. కాబట్టి ఇతనికి సంబంధం లేదు. ఈ వయసులో కూడా కావాల్సి వచ్చింది మన ఓడికి. మరి 45, 50 దాదాపు ఉండొచ్చు, 45 పైనే ఉంటాయి కానీ 45కు తక్కువ ఉండవు. పోనీ ఇంకొక 5 ఏళ్ళు వేసుకుంటే హాఫ్ సెంచరీ, 16 నాలుగు 48, 4 రెట్లు అట్లాంటి పనులు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ మీరు కూడా యూట్యూబర్లకు, ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి కేసు ఏంటంటే చిన్నపిల్లని పని కోసం వస్తే తన దగ్గర పని ఇస్తానని చెప్పేసి నా మాయమాటలు చెప్పి తనని లోబర్చుకొని తనకు అవకాశాలు ఇవ్వకుండా ఇస్తానని చెప్పి
తనని సెక్సువల్గా అనుభవించాడు అనేది కేసు. చిన్నపిల్లలు ఎవరైతే చిన్నపిల్లలు 18 ఏళ్ళు తక్కువ ఉంటారో వాళ్ళని ఏదైనా చేస్తే ఇట్లా ఫోక్సో చట్టం ప్రకారం వాళ్ళకి ఇష్టం వాళ్ళు ఇష్టపడి చేసినా కూడా రేపు పొద్దున కేసులు అవుతాయి. ఇప్పుడు చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఇష్టపడిందనో, ఆ అమ్మాయి గోకిందనో, ఆ అమ్మాయి ఇంకోటి అమ్మ తప్పుగా అనుకోకండి, జరుగుతున్న విషయం చెప్తున్నా. ఏదో అక్కడ జరిగిన విషయం కూడా అదే. జానీ మాస్టర్ ఒక స్టేజ్లో ఉన్నాడు కాబట్టి నాకు అవకాశాలు వస్తాయి, నాకు ఫ్యూచర్లో ఒక హీరోయిన్ కూడా చేసి ఒక సినిమాలో హీరోయిన్గా ఇప్పించాడు, కానీ అది ఆడలేదు, మళ్ళీ ఇంకోటి చేస్తానని నీకు ఏదైతే నీడ్ ఉందో నీ అవసరం అతని అవసరం కలుపుకొని మీరిద్దరు కలిసి చేశారు. కానీ ఇక్కడ ఉరి పడింది ఎవరికి? మనోడికి. కాబట్టి జాగ్రత్త ఫ్రెండ్స్. ఎవరైనా కానీ చిన్నపిల్లలు రేపొద్దున మనకి ఇష్టం ఉంది, వాళ్ళు చదువుకుంటున్నారని చెప్పేసి, లేకపోతే కాలేజీకి వెళ్తున్నారు అది దీని తోక జాడించినారనుకో, పోక్సో చట్టం ప్రకారం తోకలు కట్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు జానీ మాస్టర్ నా మాటిని అప్పట్లాగానే ఏదో లారీ క్లీనర్గా పనిచేసుకుని ఉంటే సరిపోతుండేది. కానీ ఈ ఫీల్డ్లోకి వస్తే ఇట్లే ఉంటాయి. ఒకవేళ ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఒకప్పుడు ఒక ఆకు, కానీ ఇప్పుడు ముళ్ళుకే జాగ్రత్త చూసుకున్నాయా, అందగాన్ని నేను సోగ్గాన్ని అని చెప్పేసి ఓవర్ యాక్షన్లు చేసినారు అనుకో, తాటలు తెగుతాయి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు జానీ మాస్టర్ నిరూపించుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు ఆమెను ఎవరి ముందు రేప్ చేశాను, ఎవరి ముందు అబ్యూజ్ చేశాను, ఎవరి ముందు తనని లాగాను, ఎవరి ముందు తనని ఇబ్బంది పెట్టాను, ఇవన్నీ చాలా గట్టిగా గనక అతనికి లాయర్ చాలా గట్టిగా గనక పోరాడితే అంత తగ్గొచ్చు శిక్ష. లేదంటే చాలా గట్టిగా గరుచుకుంటారు. కాలుకి గరుచుకున్న పాము కరవకుండా వదిలిపెట్టదు, చాలా జాగ్రత్త. కరుచుకునేటప్పుడు బాగానే ఉంటుంది, అయ్యా ఇది గజ్జి మాదిరి, గోకుతుంటే సమ్మగా ఉంటుంది. నేను తల్లి గోకిన తర్వాత తెలుస్తుంది, రక్తాలు వస్తాయి. జాగ్రత్త ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే బురద ఎప్పటికీ దురదకు హేతువు. కాబట్టి ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఒకవేళ రేపొద్దున ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే అమ్మాయిలైతే వీడు మోసం చేస్తాడా లేకపోతే ఇంకోటే వాళ్ళు ఆలోచించాలి. అబ్బాయిలైతే హనీ ట్రాపా ఇంకోటే మనోళ్ళు కెమెరాలలో న్యూడ్ కాల్స్ ఆన్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుసుకోకుండా అవతల తర్వాత బ్లాక్మెయిల్స్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఎవరిని నమ్మకండి. దీన్ని బట్టి అర్థమైన నీతి ఏందిరా అయ్యా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు ఒకవేళ బై మిస్టేక్లో ఏ తప్పు చేసినా 2016లో జరిగింది, మరి ఆమె అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదో, ఇప్పుడే ఎందుకు అప్పటి కేసు ఇప్పటికి తోడిందో అంటే అప్పుడు చిన్నపిల్లల చట్టాన్ని 2016లో చిన్నపిల్ల, ఇప్పుడు మేజర్. చూసుకోండి ఏ విధంగా మెడ కూర్చోబడుతుందో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఫ్రెండ్స్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. రాబోయే ఇంకా ఎపిసోడ్లలో మనోడికి ఏ శిక్ష పడుతుంది ఏంటి ఏం కదా అని దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మళ్ళీ తర్వాత మాత్రం బిగ్ బాస్ గురించి కూడా చెప్తా. మళ్ళీ అది బిగ్ బాస్కి నిన్న అర్ధరాత్రి పెద్దగా ఏం జరగలేదు కాబట్టి ఈరోజు ఈ ఇష్యూ చెప్పా. నెక్స్ట్